వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని శుక్రవారం రోజున ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హన్మకొండ కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. అనంతరం ఏబిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విద్యార్థులకు న్యాయం చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీకి విద్యార్థులు, నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సీఎం బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు విద్యార్థి, నిరుద్యోగులకు పూర్తిగా అన్యాయం చేస్తారని మంతా నరేష్ అన్నారు. ముఖ్యమంత్రి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు మధ్యలోనే చదువులు ఆపాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ విద్యా సంస్థను బలోపేతం చేసి అక్రమంగా ఫీజులు దోపిడీ చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకుని అనుమతులు లేని విద్యా సంస్థలను మూసివేయాలని మంద నరేష్ అన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యార్థులకు న్యాయం చేయకపోతే విద్యార్థుల పక్షాన ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని మంద నరేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబిఎస్ఎఫ్ వరంగల్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్, కేయు అధ్యక్షుడు అడ్డా రాజేష్, జిల్లా నాయకులు పోతుగంటి ఉదయ్, కిరణ్, కార్తిక్, వెంకటేష్, భాను, సాయి, కిరణ్, వెంకటేష్, ప్రసన్న, కళ్యాణి, ప్రవళిక, పల్లవి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు విద్యారంగ సమస్య పరిశీలించకుండా మిస్టర్ రాజాగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దాదాపుగా 2-3 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు పెండింగ్ స్కాలర్షిప్ విడుదల చేయడం వల్ల చాలా మంది విద్యార్థులు మధ్యలో చదువు ఆపేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రైవేటు యాజమాన్యాలు చదువుకున్న తర్వాత ఫీజులు కట్టాలని చెప్పి విద్యార్థులపై ఒత్తిడి చేయడం వల్ల, ఫీజులు కట్టలేని పరిస్థితిలో విద్యార్థులు ఉండడం వల్ల చదువుకు దూరం అయితే ఉన్నారు. ఫీజులు కట్టలేక మధ్యలో చదువు ఆపాల్సిన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఏర్పడాయి. కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు విద్యార్థుల పక్షాన ఆ రోజు ఉంటా అన్నారు, మరి ఉండండి. ఉండి విద్యార్థులకు వచ్చేటువంటి 11,000 కోట్ల స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే అదేవిధంగా చాలా ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించండి. కొన్ని కాలేజీలు వర్షం పడితే ఉరుస్తా ఉన్నాయి, అక్కడ దొంగలు ఈగలు వచ్చి విద్యార్థులు కుడతా ఉన్నాయి. సరైన ఫ్యాన్లు లేవు, టేబుల్ లేవు, బల్లలు లేవు. అదేవిధంగా ప్రధానంగా బాత్రూమ్ లేక చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయ్యా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రి కేటాయించి ఆ విద్యాశాఖ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మీరు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నా. ప్రధానంగా అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి. అదేవిధంగా అక్రమంగా ఫీజులు దోపిడీ చేస్తున్న ప్రైవేటు యాజమాన్యం చర్యలు తీసుకోవాలి. అనుమతి లేని ప్రైవేటు విద్యాశాల మూసాలని చెప్పి కోరుతా ఉన్నా. లేడీలో మాత్రం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అందరూ కార్యక్రమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ నా పేరు నరేష్.